హలో వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ మీ సునీత. నేను మీకు ఇవాళ ఒక సరికొత్త టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే ఎస్ఓపి. ఎస్ఓపి స్టాండ్స్ ఫర్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. ఇది మీరు అబ్రాడ్ స్టడీస్ కోసం వెళ్ళాలి అని అప్లై చేయాలి అని అనుకున్న వాళ్ళు ఈ స్టేట్మెంట్ని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఎట్సెట్రా ఇలాంటి కంట్రీస్కి మీరు అబ్రాడ్ స్టడీ కోసం వెళ్ళాలి అనుకుంటే ఈ ఎస్ఓపి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. ఎస్ఓపి అంటే ఇది ఒక పర్సనల్ ఎస్సే లాగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు అబ్రాడ్ స్టడీస్ కోసం అప్లై చేయాలి అనుకుంటున్నారో, ముఖ్యంగా యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ ఎస్ఓపి అనేది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఈ స్టేట్మెంట్లో మీరు ముఖ్యంగా మీరు ఈ కోర్సుని ఈ యూనివర్సిటీలోనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, ఈ కంట్రీకే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, అండ్ మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి, అండ్ ఇందులో మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటో మీరు చెప్పాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు కంప్యూటర్ సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంది, అందుకే నేను కంప్యూటర్ సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను యూఎస్ఏలో మాస్టర్స్ చేయడానికి నేను ఈ కోర్సుని ఎంచుకున్నాను అని మీరు క్లియర్గా చెప్పాల్సి ఉంటుంది. సో ఎస్ఓపిలో మనం ఇచ్చే డీటెయిల్స్ని బట్టి యూనివర్సిటీ వాళ్ళు మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, మన ఫ్యూచర్ గోల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసామా లేదా, ఈ క్యాండిడేట్ ఎలిజిబులా కాదా ఈ కోర్సుకి, యూనివర్సిటీకి అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఎస్ఓపిలో ట్రూత్ రాయండి, సింపుల్ అండ్ కాన్ఫిడెంట్గా రాయండి, అండ్ గ్రామర్ కరెక్ట్గా రాయండి. అండ్ ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ విత్ ఎస్ఓపి రైటింగ్ అండ్ గైడెన్స్, దెన్ కాంటాక్ట్ అడ్మిట్స్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ. ఇక్కడ మేము మీ ఎస్ఓపి రైటింగ్కి గైడెన్స్ ఇస్తాము అండ్ సపోర్ట్ ఇస్తాము. మీ స్టడీ అబ్రాడ్కి లెట్స్ స్టార్ట్ విత్ ఏ పర్ఫెక్ట్ ఎస్ఓపి విత్ అడ్మిట్స్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. సో అంటిల్ దెన్, స్టే హ్యాపీ, కీప్ డ్రీమింగ్ బిగ్. థ్యాంక్ యూ. మీ సునీత.